नारे तकबीर। నారే తక్బీర్. మందిరాల అట్లాగే ఈ మకాన్లు, పీర్ల చావిడులు వీటన్నిటికి సంబంధించినటువంటి ఆస్తుల్ని తప్పుడు మార్గంలో లాక్కొని బహుళ ప్రయోజనాల కోసం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి ఈ సవరణ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, దీనికి ఏదైనా సరే ఒక వక్ఫ్ గురించి తగాదాలు వస్తే దాని గురించి అప్పీల్ చేసుకోవడానికి ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ కూడా ప్రస్తుతం మళ్ళీ సపరేట్గా ఇప్పుడు కలెక్టర్లకు పెత్తనమిస్తూ ఈ చట్టం తీసుకురావడం జరిగింది. సవరణ చట్టంలో కలెక్టర్లు ఎవరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధిపతి. అతను ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తాడే గాని వక్ఫ్ ప్రయోజనాలను గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వక్ఫ్ బోర్డు యొక్క ఆలోచన విధానంలో ఇతరుల ప్రయోజనం ఉండకూడదని చెప్పి, కాబట్టి కలెక్టర్లను ఉంచకుండా తప్పనిసరిగా దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారమే ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ప్రయోజనాల్ని కాపాడాలని చెప్పి కోరుతూ, ఈ సవరణ చట్టం ద్వారా జరుగుతున్నటువంటి ఈ అన్యాయాల్ని ప్రశ్నిస్తూ వీటికి నిరసనగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి లౌకికవాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనిగిరిలో రేపు 21 సోమవారం సాదిఖానా అంజుమనియా ఇస్లామియా కమిటీ మరియు జమాతే ఇస్లాం, జమాతే హింద్, జమతుల్ ఉలమా హింద్ ఈ ఆధ్వర్యంలో 21వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి ర్యాలీ బయలుదేరి ప్రదర్శనగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముస్లింలే కాకుండా ముస్లింయేతరులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలుకోవాలి అనేటువంటి భావజాలం కలిగిన ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యతిరేక చట్టాలను వెంటనే వ్యతిరేకించాలని చెప్పి కోరుతూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. చేసిన పత్రికా సోదరులు మరియు జమాయితే ఉల్ హింద్ సభ్యులు మరియు అంజుమన్ కమిటీ సభ్యులు వీరందరికీ నమస్కారాలు. ఈరోజు జమాయితే ఉలేమా హింద్ అంజుమన్ కమిటీ పిలుపు మేరకు ఒక మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా నేను ఈ పత్రికా సమావేశానికి రావడం జరిగింది. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టంలో ఉన్న లోపాలని ముస్లిం సమాజం ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రజెంట్ ఆ కేసు జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ కూడా స్టేటస్ కో విధించడం జరిగింది. ఆస్తుల మీద కానివ్వండి, బోర్డులో ఉన్న సభ్యుల్ని యథావిధిగా కొనసాగించాలి, వీళ్ళని ఎవరిని మార్చడానికి లేదని. కానీ ముస్లిం సమాజానికి భారతదేశంలో ఈ బిల్లు మీద ముస్లింయేతరుల్ని ముస్లిం ఆస్తులు సంబంధించిన వక్ఫ్ బోర్డులోకి తేవడం ద్వారా మతాల మధ్యలో ఒక అసమానతల్ని సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ముస్లిం సమాజం భావిస్తూ ఉంది. కావున రేపు ఆదివారం, సోమవారం కనిగిరిలో ఉదయం 9 గంటలకి ఒంగోలు బస్టాండ్ షాదీఖానా నుండి మొదలయ్యే నిరసన ర్యాలీ శాంతియుతంగా ఎంఎస్ఆర్ రోడ్, వైఎస్ఆర్ రోడ్డు మీదుగా పామూరు బస్టాండ్లో ఆ ర్యాలీని మేము ముగించడం జరుగుద్ది. అదేవిధంగా ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇస్తాము. అంజుమనే ఇస్లామియా కమిటీ మరియు ఉలేమాలు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కనిగిరి ముస్లిం సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అస్సలాము అలైకుం.